కొన్ని స్కీమ్లు ఎందుకు ముష్కిల్ ఎందుకు అవుతుంది? డబ్బుల్ ప్రాబ్లం. సర్ప్లస్ స్టేట్ ఉన్న తర్వాత ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్లో ఉన్నాం. పబ్లిక్కి అర్థమైంది ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుల మీద అప్పులు పెట్టి మాకు భారం వేసినారని. అవును, ముఖ్యమంత్రి కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, టోటల్ కాంగ్రెస్ పార్టీ కానీ పబ్లిక్కి మేమేం ప్రామిస్ చేసినాం అది 100% డెలివరీ చేయాలి అని మా మనసులో ఉన్నది. చిత్తశుద్ధితో ఉన్నాం. డబ్బులు లేవు, డబ్బులు మేనేజ్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఏ రోజు మా దగ్గర వచ్చిన తర్వాత మేము ఈ స్కీమ్ అమలు చేయలేదు, ఆ స్కీమ్ అమలు చేయలేదు అంటే ఏదైనా అర్థం, ఇంటెన్షన్ ఉన్నది, మనసు ఉన్నది, చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది, చేయాలని ఉన్నది, కానీ జేబులో డబ్బులు లేవు. ఇది వాస్తవం. సో బీఆర్ఎస్ ఎంత చెప్తే కూడా రూలింగ్ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి డే బై డే కాంగ్రెస్ గట్టిగా అయితేనే ఉంటది. లాస్ట్ టైం కూడా చెప్పినా, ఇవాళ కూడా మీకు చెప్తున్నా, సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్లు కానీ అన్ని కాంగ్రెస్ గెలుస్తారు. 100% గెలుస్తారు. ఏ రోజు ఓడిపోతే ఆ రోజు వచ్చి నాకు అడగండి ఎందుకు మీరు ఓడిపోయినారు, ఇప్పుడు మాట్లాడండి ఫిరోజ్ ఖాన్ అని మీరు చెప్పండి. ప్రతి ఒక్క ఎలక్షన్ ఫ్యూచర్ లో బై ఎలక్షన్స్ కూడా వస్తే కూడా